యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర వైభవంగా కొనసాగుతోంది. దేవరపెట్టె కేసారం నుంచి పెద్దగట్టుకు చేరుకోవడంతో పెద్దగట్టు జాతర షురూ అయింది. పెద్దగట్టు జాతర సందర్భంగా లింగమంతుల స్వామిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు జాతర ప్రత్యేక పూజల్లో స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. దేవరపెట్టె దేవరగట్టుకు చేరుకున్న అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో గంపల ప్రదక్షిణల్లో పాల్గొన్నారు. పెద్దగట్టు జాతరతో దూరాజ్పల్లి దేవరగట్టు ప్రాంతమంతా లింగ ఓలింగ నామస్మరణతో మారుమోగిపోతుంది. రెండేళ్లకోసారి జరిగే జాతరకు 25 నుంచి 30 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈ జాతర 65వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్ని జరగడంతో NH65 పై పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేశారు. విజయవాడకు వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి నుంచి మిర్యాలగూడ మీదుగా కోదాడకు తరలిస్తున్నారు. హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ నుంచి మిర్యాలగూడ మీదుగా నార్కట్పల్లి వైపు మళ్లిస్తున్నారు. లింగమంతుల జాతరకు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలను కేటాయించి ఏర్పాట్లు చేసింది. జాతరకొచ్చే భక్తులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. సూర్యాపేట నుంచి 60 బస్సులు, కోదాడ నుంచి 15 బస్సులు జాతరకు ప్రయాణికులను తరలించబోతున్నాయి. ఇక జాతర కోసం సుమారు 2000 మందితో పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి కొలువైన పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అర్ధరాత్రి నుంచి స్వామివారి దర్శనం, మొక్కుల చెల్లింపు కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో పెద్దగట్టు జనసంద్రంగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లింగమంతుల జాతరపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణలో రెండవ అతిపెద్ద జనజాతర అయినటువంటి లింగమంతుల పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గత రాత్రి 12 గంటలకి తర్వాత ఇటు సూర్యాపేట సమీపంలోని కేసారం నుంచి దేవరపట్టె ఈ గుట్టపైకి పెద్దగట్టుపైకి చేరుకోవడంతో జాతర ప్రారంభంగా చెప్తుంటారు. అంతా కూడా ఇటు కేసారం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇటు బుట్టల్లో గంపలు తీసుకొని ఊరేగింపుగా వస్తారు. కాలినడకన వచ్చి ఇక్కడ గంపల ప్రదక్షిణలో పాల్గొంటారు. గంపల ప్రదక్షిణతో మొదటి రోజు ఇటు గంపల ప్రదక్షిణ ఉంటుంది. గంపల ప్రదక్షిణ అదేవిధంగా రెండవ రోజు మొత్తం ఈ జాతర వచ్చేసి 5 రోజులు ఉంటుంది. రెండవ రోజు పోలు ముంతలు, అదేవిధంగా బోనం వండి తమ మొక్కు చెల్లించుకుంటారు. అదేవిధంగా మూడవ రోజు చంద్రపట్నం నిలవారం నిర్వహిస్తారు. అదేవిధంగా 4వ రోజు దేవరపెట్టెను ఏదైతే ఈరోజు మొదటి రోజు తీసుకొచ్చినటువంటి దేవరపెట్టెను కేసారం తరలిస్తారు. అదే 5వ రోజు ఈ దిష్టి పూజకి సంబంధించి దిష్టి పూజ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మకర తోరణాన్ని తొలగించి ఆ దిష్టి తీయడంతో మొత్తం కూడా జాతర ముగిసినట్టు చెప్తూ ఉంటారు. మొత్తం ఈ 5 రోజుల పాటు ఈ జాతర అనేది కొనసాగుతూ ఉంది. ఈ జాతర ఇటు యాదవులకు ఎంతో ప్రీతిప్రాప్తమైనదిగా చెప్తుంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. కేవలం ఇక్కడ సమీప జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 25 నుంచి 30 లక్షల మంది తరలి వస్తారు. గతంతో పోలిస్తే భక్తుల సంఖ్య అనేది మాత్రం తగ్గదు. కానీ భక్తులు ఇక్కడ స్టే చేసి గతంలో ఇక్కడ మొక్కులు చెల్లించుకునేవారు తమ బంధువులు కూడా ఇక్కడికే పిలుచుకొని ఇక్కడే వాళ్ళకి విందులు ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఇప్పుడు చాలామంది తమ మొక్కులు చెల్లించుకొని వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళి అక్కడ మొక్కులు బయట ప్రాంతాల్లో ఇక్కడ అంతా కూడా రద్దీ అవటం, అదేవిధంగా కొత్త సౌకర్యాలు ఇవన్నీ చూసుకొని భక్తులు ఇబ్బంది వాళ్ళ బంధువులు ఇబ్బంది పడకుండా బయట ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ జాతరకి రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. ఈసారి ఏకంగా 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. అయితే కేవలం వారం రోజుల ముందు మాత్రమే కేటాయించడంతో అభివృద్ధి పనులు అంతగా లేవు అనే ఒక విమర్శ ఆరోపణ ఉంది. అయితే ఎప్పుడు కూడా ఏదైనా జాతర వచ్చిన ప్రతిసారి కూడా తాత్కాలిక అభివృద్ధి, తాత్కాలిక ఏర్పాట్ల కోసం మాత్రం నిధులు కేటాయిస్తున్నారు. అదేవిధంగా నిర్మాణాలు కూడా తాత్కాలికంగా చేస్తుంటారు. అలా కాకుండా శాశ్వతంగా నిర్మాణాలు చేస్తే ఆలయ అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా భక్తులు కూడా సాధారణ సమయంలో కూడా పెద్ద సంఖ్యలో రావడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ జాతరకు దాదాపు 200 ఏళ్ల నాటి చరిత్ర ఉందని చెప్తుంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ లింగమంతుల
స్వామి చాలా మహిమాన్వితుడుగా తమ కోరిన కోరికలు తీర్చుతాడని చెప్పి ఇక్కడ అంటే వృద్ధి అంటే ఏదైతే యాదవ సామాజిక వర్గం చెందిన వారు తమ వ్యవసాయ అభివృద్ధి అదేవిధంగా పశు వృద్ధికి ఇక్కడ మొక్కు చెల్లించుకుంటే ఖచ్చితంగా అవుతుందని చెప్పి చెప్తూ ఉంటారు. 10 ఏళ్ల నుంచి మాత్రం చాలా వరకు ఈ ఆలయం అభివృద్ధి అయిందని చెప్పవచ్చు. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, సూర్యాపేట జిల్లా.